మనం ప్రీవియస్ వీడియోలో న్యూమరాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఏ ఫార్ములాస్ ఆధారంగా ఏ ఎగ్జాంపుల్స్ ఆధారంగా పనిచేస్తున్నది ఎగ్జాంపుల్తో సహా చెప్పుకున్నాం. అందులో మహర్షులు తపస్సు చేసే విధానం, మన నాయనమ్మలు రామకోటి రాసే విధానాన్ని డిస్కషన్ చేశాం. అయితే ఇప్పుడు ఇంకా బాగా డెప్త్గా ఇప్పుడున్న యువతకి అర్థమయ్యేలాగా ఇప్పుడున్నటువంటి అప్డేటెడ్ ఒక ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. న్యూమరాలజీ మానవాళిపై లేదా భూమి మీద నివసించే ప్రతి జీవరాశిపై ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పుడు అప్డేటెడ్గా ఎలా మనం తెలుసుకోవాలి చూద్దామండి. ఇది మనం నివసిస్తున్న భూమి అనుకున్నట్లయితే, ఇది అంతరిక్షం అనుకున్నట్లయితే, యాక్చువల్గా మనకి ఒక 9 గ్రహాలు ఇక్కడ ఉంటాయి. 9 గ్రహాలు: రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు, ఇలా 9 గ్రహాలు ఉన్నాయి. అయితే ఇక్కడ భూమి మీద ఇప్పుడు మనం చూస్తున్న కేబుల్ నెట్వర్క్ వచ్చిన కొత్త రోజుల్లో, అంటే 2000 సంవత్సరానికి ముందు నాకు తెలిసి మన హైదరాబాద్లో కేబుల్ నెట్వర్క్ అప్పుడప్పుడే వస్తుంది. ఆ రావడానికి ముందు మేమందరం అనుకునేవాళ్ళం కేబుల్లో మనం దృశ్యాలు చూడొచ్చట అని. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మొదటగా ఇక్కడ హైదరాబాద్లో ఒక కేబుల్కు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసుకొని దీనికి సంబంధించిన కేబుల్ సంబంధించిన ఒక తాత్కాలిక ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించుకున్నారు. శాటిలైట్, కృత్రిమ శాటిలైట్, ఇవన్నీ న్యాచురల్ శాటిలైట్స్. ఇది కృత్రిమ శాటిలైట్. ఇక్కడ హైదరాబాదులో ఒక ఆఫీసులో ఒక లైవ్ ప్రోగ్రాం కానీ, లేదా ఒక జబర్దస్త్ ప్రోగ్రాం కానీ, లేదా ఇంకేదైనా ప్రోగ్రాం కానీ, లేదా న్యూస్ కానీ ఇక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ వీళ్ళు ఇక్కడికి ట్యూన్ చేసుకుంటారు. ఇక్కడికి ఇలా ట్యూన్ చేసుకున్నప్పుడు ఇది యాక్చువల్గా మనకి ప్లస్ మైనస్లతో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఈ అంతరిక్షంలోని ఈ కృత్రిమ శాటిలైట్ నుంచి భూమి కక్షలోకి వచ్చేసరికి ప్లస్గా మారి ఈ ప్లస్ అనేవి కేవలం అర్థం కావడం కోసం మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఒక పద్ధతిలో ట్యూన్ చేసినది ఇక్కడ నుంచి భూమి కక్షలోకి వచ్చిన దగ్గర నుంచి మనకి 3 ఆవరణలు ఉంటాయి: స్ట్రాటో ఆవరణం, ట్రోపో ఆవరణం, ఐనో ఆవరణం. ఈ ఆవరణలు దాటుకున్నాక అది ప్లస్ అంటే పూర్తి పాజిటివ్గా మన భూమిపైకి వస్తుంది. ఆ వచ్చిన దాన్ని ఏదో ఒకటి కనెక్ట్ అవ్వాలి, అంటే రిసీవర్ ఉండాలి. ఆ రిసీవరే మన ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి ఒకప్పటి యాంటీనా, ఇప్పటి సెటప్ బాక్స్ అంటారు. ఈ రిసీవర్ ద్వారా ఇవన్నీ కూడా ఇక్కడికి మనకి రిసీవ్ చేసుకొని ఇక్కడ మనకి చూడటం, వినడం జరుగుతుంది. అంతకుముందు ఆకాశవాణి అనే రేడియో కేంద్రంలో కూడా జరిగింది ఇదే. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ట్యూన్ చేసి ఇక్కడికి పంపించి ఇక్కడ నుంచి ట్రోపోస్టాట్ ఐనో దాటుకొని భూమి కక్షలోకి వచ్చి మన భూమి మీద ఉన్నటువంటి ఒక హౌస్లోని ఒక సెటప్ బాక్స్ ద్వారా స్వీకరించబడి మనకి వస్తున్నాయి. అయితే ఇది ఎంత టైంలో వస్తున్నాయి? లైవ్ ప్రోగ్రాం ఇక్కడ 10:50 సాయంత్రం చేశారనుకోండి, 10:50 ఇక్కడికి వస్తున్నాయి. అంటే ఎంత వేగంతో వెళ్తున్నట్లు, వీళ్ళు ట్యూన్ చేసినటువంటి ఈ అణుధైర్య తరంగాలు శాటిలైట్కి ఎంత వేగంతో వెళ్తున్నట్లు, దాదాపుగా 1 సెకండ్లో 1,00,00,000 వంతు వేగంతో వెళ్తున్నాయి. 1 సెకండ్ వేగాన్నే మనం ఊహించలేం. సెకండ్లో 1,00,00,000 వంతు అంటే మానవ మెదడు గుర్తించలేనంత ఫాస్ట్. ఇవి అణుధైర్య తరంగాలు. ఇదే సిమిలారిటీ ఒకసారి చూద్దాం. మనుషులు ఈ భూమి మీద 1 నుంచి 9 సంఖ్యల వరకు ఉంటారు. 1వ సంఖ్య వాళ్ళు, 2వ సంఖ్య వాళ్ళు, అలా 9వ సంఖ్య వాళ్ళు. ఎందుకంటే మనకున్న శాటిలైట్ 9 కాబట్టి. 1వ సంఖ్య వాళ్ళంటే వాళ్ళు రవి గ్రహానికి చెందినవారు.
రెండో సంఖ్య వారంటే చంద్రగ్రహానికి చెందినవారు. కొంచెం మీకు ఆశ్చర్యంగా విడ్డూరంగా ఉన్నా కొంచెం డీప్గా ఆలోచించండి. ఏంటి ఆ గ్రహానికి చెందినవారు అంటే, ఇక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు భూమి మీద. మనిషి 1, మనిషి 2. ఈ మనిషి 1 5వ తేదీ జన్మించాడు. ఇప్పుడు ఈ మనిషి ఇతనితో మాట్లాడుతున్నారంటే 5వ సంఖ్య అయిన బుధునితో మాట్లాడుతున్నట్లు. అంటే వీళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ భూమి మీద 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఇప్పుడు రెండో సంఖ్య ఫస్ట్ ఇతను మాట్లాడితే ఇతను 5వ సంఖ్య వ్యక్తి కాబట్టి ఇతను మాట్లాడింది బుధ గ్రహానికి వెళ్తుంది. అంటే బుధ గ్రహ శాటిలైట్కి వెళ్తుంది. అంటే ఏ పద్ధతి, మనకి కేబుల్ టీవీలో ప్రసారం గనక ఎలా వారి యొక్క శాటిలైట్కి వెళ్ళిందో అదేవిధంగా భూమి మీద ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఈ రెండో సంఖ్య వ్యక్తి ఈ రెండో నెంబర్ వ్యక్తి 1వ నెంబర్ వ్యక్తితో అంటే 5వ సంఖ్య డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండటం వల్ల మొదటగా ఇతనికంటే రావటానికంటే మొదటగా మనకి ఈ 5వ సంఖ్య అయిన బుధ గ్రహానికి చేరుతుంది. ఏ తరంగాల రూపంలో? అణుధైర్య తరంగాల రూపంలో ప్లస్ మైనస్లుగా వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ట్రోపోస్ట్రాటో అయోనాలు దాటుకొని ఈ యొక్క 5వ సంఖ్య వ్యక్తి దగ్గరికి వచ్చాయి. ప్లస్తో ఎంత టైం పట్టింది? ఇతను 10:50కి సాయంత్రం మాట్లాడాడు. 10:50కి ఇతనికి కూడా వచ్చింది ఫోన్. అంతే కదా, మనం మాట్లాడితే అదే టైంకి వెళ్ళిద్ది కదా. అంటే దాని మధ్యలో ఈ ప్రక్రియ జరుగుతుంది. దీన్ని మనం విశ్వసిస్తున్నప్పుడు, దీన్ని మనం నమ్ముతున్నప్పుడు, దీన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, ఇది అర్థం చేసుకోవటం కూడా మనకు కష్టం కాదు కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ 5వ సంఖ్య వ్యక్తికి గనక పాజిటివ్ ఉందా నేములో, ఇప్పుడు ఇతను మాట్లాడే కొంది ఇతనికి పాజిటివ్ పెరిగిద్ది. ఈ నేములో నెగిటివ్ ఉందా, ఇతను మాట్లాడే కొంది అతనికి నెగిటివ్ పెరిగిద్ది. అప్పుడేమవుతుంది? పాజిటివ్ ఉన్న వ్యక్తి ఏమో బాగా అభివృద్ధి పదంలోకి వెళ్తుంటాడు, నెగిటివ్ ఉన్న వ్యక్తి ఏమో బాగా డిప్రెషన్లోకి వెళ్తుంటాడు. ఇప్పుడు మీకు కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. ఇంకొక ఉదాహరణ చూద్దాం. మనం ఈ భూమి మీద ఇద్దరు మనుషులం. ఈ మనిషి మేల్, ఈయన ఫిమేల్, వీరి ఫిమేల్. ఇక్కడ ఇతను ఈ ఫిమేల్ అంటే ఆడ మనిషిని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తూ ఏం చేస్తున్నాడు? ఈ యొక్క అమ్మాయి పేరు ఎక్స్ అనుకోండి. రోజు ఎక్స్ చాలా అందంగా ఉంటుంది, ఎక్స్ చాలా బాగా మాట్లాడుతుంది, ఎక్స్ అంటే నాకు చాలా ఇష్టం అని ఒక 100 సార్లు అనుకుంటున్నాడు. ఆయన కనబడకుండా ప్రేమగా ఎక్స్ 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 అని పిలుస్తున్నాడు. ఇతను పిలిచేది వీళ్ళిద్దరూ ఒక 2 మీటర్ల దూరంలో ఉన్నప్పటికి కూడా ఈయన పిలిచేది డైరెక్ట్గా పోదు. ఈ ఫిమేల్ యొక్క నంబర్ 9 అనుకోండి, 9వ గ్రహం అయినటువంటి కుజుడి దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తుంది. ఇదే ఫార్ములా, ఇదే నెట్వర్క్, కేబుల్ నెట్వర్క్ ఫార్ములా, ఇదే ఫోన్ మాట్లాడిన ఫార్ములా. అలా వెళ్ళడం వల్ల ఈ ఎక్స్కి ఇతను ప్రేమగా పిలుస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు? నేను ఇష్టపడుతున్నాను అనుకుంటున్నాడు. ఇప్పుడు గనక ఈ ఎక్స్ అనే ఫిమేల్లో ఆ పేరులో పాజిటివ్ ఉందనుకోండి, ఆ అమ్మాయికి చాలా మంచి జరిగిద్ది. వీరిద్దరి మధ్య ప్రేమ కూడా బాగా బలపడిద్ది. ఒకవేళ ఈ యొక్క ఎక్స్, ఈ యొక్క ఫిమేల్కి, ఎక్స్ అనేటువంటి ఈ ఫిమేల్కి నెగిటివ్ ఎక్కువ ఉందనుకోండి పేరులో, కొంతకాలం తర్వాత వీళ్ళిద్దరు విడిపోతారు. మనం చూస్తూనే ఉంటాం. చాలా క్లోజ్గా ఉన్న ఇద్దరు స్నేహితులు కానీ, క్లోజ్గా ఉన్న ఇద్దరు లవర్స్ కానీ ఎలాంటి కారణం లేకుండా చిన్న చిన్న కారణాలతో విడిపోతుంటారు. ఇదే రీజను. ఈ విధంగా ఈ న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి యొక్క నేమ్ అనేది పనిచేయడం అనేది జరుగుతుంది. మరి అలా పనిచేస్తున్నప్పుడు నిజంగా నెగిటివ్ ఉందని మనం ఎలా గుర్తిస్తాం, లేదా పాజిటివ్ ఉందని ఎలా గుర్తిస్తాం? దానికే మనం 14 డైమెన్షన్లో గుర్తించాలి.